ఇక్కడ అన్ని ఆడుకునే బుక్లు ఉన్నాయి, మంచిగా చదువుకునే బుక్లు ఉన్నాయి, స్టోరీ బుక్లు ఉన్నాయి. చూస్తే చాలా మంచిగా అనిపించింది. ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఎవరు తీసుకొచ్చారు నీకు ఇక్కడికి బుక్ ఫేర్ కి? డాడీ మమ్మీ. డాడీ తీసుకొచ్చిండా? ఏమేమి బుక్స్ కొనుక్కున్నావు? స్టోరీ బుక్స్. మేడం మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ బుక్ ఫేర్ రెగ్యులర్ గా వస్తుంటారా? ఇదే మొదటిసారా? లేదండి, మేము హయత్ నగర్ నుండి వచ్చాము. ఫస్ట్ టైం వచ్చాము మేము. ఈ మధ్య రీసెంట్గా వచ్చాము మేము హైదరాబాద్కి. మాకు తెలియగానే మాకు బాగా ఎక్సైట్మెంట్ అనిపించి ఇక్కడికి వచ్చాము. బుక్ స్టాల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అంటే అన్ని పబ్లికేషన్స్ దాదాపు అన్ని కవర్ చేసాం మేము. మాకు కొన్ని మా రైటర్స్ కొత్తగా రైటింగ్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకున్నాం బుక్స్. అంటే మనము సపరేట్గా వెళ్లకుండా ఒకే ప్లేస్కి వచ్చి మనకు కావాల్సిన బుక్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబిలిటీ అనేది ఉంది. కొంచెం మనం తిరిగి చూసుకుంటే మనకు కావాల్సిన అన్ని రకాల బుక్స్ అనేవి ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. సో బాగుందండి. అయోధ్య చేరిన కృష్ణ అని చెప్పేసి, అలాగే సీత రాసిన రామాయణం అని చెప్పేసి, ఇవి రీసెంట్గా బాగా అంటే యూత్ జనరేషన్ వాళ్ళకి కొంచెం బాగా నచ్చాయి. సో నాకు అందులో కొన్ని లైన్స్ నచ్చి నేను ఈ బుక్స్ తీసుకున్నాను. అలాగే మా పిల్లలకు కొంచెం క్రియేటివిటీ పెరగడానికి అని చెప్పేసి కొంచెం రీజనింగ్, యాప్టిట్యూడ్ అట్లాంటి కొన్ని బుక్స్ కూడా తీసుకున్నాము మ్యాథమెటిక్స్లో. అలాగే కొన్ని కోర్స్ కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు మనకి, అంటే వేదిక్ మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి పిల్లల్ని అని చెప్పేసి. మనతో పాటు ఈ బుక్ ఫేర్ లో కొత్త పుస్తకాలు రాసినటువంటి రచయితలు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా పేరు శ్రీనివాస్ కాంశెట్టి. నేను అయోధ్య చేరిన కృష్ణ అనే బుక్ని రీసెంట్గా రిలీజ్ చేశాను. బుక్ రిలీజ్ చేసి ఈ రోజుకి 3 నెలలుగా వస్తుంది. ఇప్పటికే 15,000 కాపీల దాకా అమ్ముడయ్యాయి. ఈ బుక్ ఫేర్లో కూడా మన పుస్తకానికి మంచి ఆదరణ లభించడం చాలా ఆనందంగా ఉంది. అంటే ఈ అయోధ్య చేరిన బుక్ రాయడానికి గల రీజన్ ఏంది? మీకు ఎవరు ఇన్స్పిరేషన్? అయోధ్య చేరిన కృష్ణ బుక్కి రీజన్ ఏంటి అంటే, మనం ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ క్రియేట్ చేసి ఒక 6 years నుంచి తెలుగు కొటేషన్స్ రాస్తున్నాము. ఆ కొటేషన్స్కి బాగా రీచ్ వచ్చి 2 లక్షల మంది దాకా ఫాలోవర్స్ ఉన్నారు మనకి ఇన్స్టాలో, ఓన్లీ తెలుగు కొటేషన్స్కే. సో మనం కోట్స్ రాస్తేనే జనాలు బాగా చదువుతున్నారు. అలాంటిది ఒక మంచి పుస్తకం రాసి జనాల్ని ఇన్స్పైర్ చేస్తే బాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో యూత్ని ఇన్స్పైర్ చేయాలన్న మెయిన్ మోటోగా పెట్టుకొని ఈ పుస్తకం రాయడం జరిగింది. దీనికి మీకు స్ఫూర్తి ఎవరు ఈ పుస్తకం రాయడానికి? స్ఫూర్తి ఎవరు అంటే, ప్రతిరోజు మనము అనుభవిస్తున్న జీవితంలో జరిగే సంఘటనలే స్ఫూర్తి. ఎక్కడో పెద్ద పెద్ద పదాలు ఏమి వాడకుండా నిజ జీవితంలో మనకి రోజు ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారు, యువత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అన్న దాన్ని బేస్ చేసుకొని మనము అదే ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ బుక్ రాయడం జరిగింది. పాఠకుల నుంచి ఈ పుస్తకానికి సంబంధించి ఎట్లాంటి స్పందన వస్తూ ఉంది? చాలా మంచి స్పందన వచ్చింది. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే అమెజాన్లో కూడా బెస్ట్ సెల్లర్గా వెళ్ళింది. ప్రతిరోజు పుస్తకాలు జనాలు చదవడము, దీని గురించి మంచి మంచి రివ్యూస్ ఇవ్వడము మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. స్పందన అయితే మనం ఊహించిన దానికంటే కూడా చాలా గొప్పగా వస్తుంది.